మూడ్ స్వింగ్స్ అంటే నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంట్రా అంటే ఫుడ్. మీరు ఎక్కువ తినలేరు, మరి ఎందుకు ఎక్కువ ఆర్డర్ చేసుకుంటారు? ఆర్డర్ చేసుకుంటే చేసుకున్నారు, అది మీరు ఏగో తినరు. పాడేయాలంటే మాకు మనసు రాదు, తీరా మాకెందుకు కుక్కుతారు? ఏంటండి ఇవి? మగాడు ఉండాలి, చచ్చిపోవాలి. అదే మీ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మూడ్ స్వింగ్స్ని మీరు ఒక రోజంతా హ్యాండిల్ చేసి చూడండి. మేము ఎంత కష్టపడతాం మీకు అర్థమవుతుంది. వాష్రూమ్కి వెళ్దాం కదా అని ఒక 2 minutes ఫోన్ పక్కన పెడితే దానికి ఒక 20 మెసేజ్లు వస్తాయి. దాంట్లో మెయిన్గా వచ్చే ఒక పదం, నా మీద ప్రేమ తగ్గిపోయింది, నేనంటే ఇష్టం తగ్గిపోయింది, నేనంటే నీకు ఇష్టం లేదా. ఎందుకని సాడిజం మీకు? సాడిజం మీ హాబీయా లేదా అదే మేజర్ థింగా? అరే ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేకపోతే మగాడు ఎలా బతుకుతాడండి? ఇప్పటి వరకు అమ్మాయిలతో మాట్లాడాను, ఇప్పుడు అబ్బాయిలతో మాట్లాడుతున్నాను. అరే అబ్బాయిలు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ మనకు అర్థం కావరా? వాళ్ళు ఏం చెప్పినా దానికి మనం సరే అని ఆడడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. అలా సరే అన్న గొడవలు వస్తున్నాయంటే కంగ్రాచులేషన్స్ బ్రో, యూ హ్యావ్ ఎ గ్రేట్ గర్ల్ ఫ్రెండ్. నీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మామ. నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. నీ బతుకు ఇంకా 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 సంక్రాంతికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ ప్రియమైన కాంటెంట్ క్రియేటర్ కార్తిక్. వినడానికి చాలా బాగుంది కదా. మీరు లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తే అదే నిజమవుతుంది కూడా. సో మర్చిపోకుండా ఫాలో అయితే కొట్టండి. అమ్మాయిలు అప్పుడప్పుడు మూడ్ స్వింగ్సే కాదమ్మా, మా వీడియోలకు లైక్లు కూడా కొట్టాలి. కాస్త చూసి ఫాలో కొట్టి మీ బాయ్ ఫ్రెండ్కి అన్నికి కూడా షేర్ చేసి ఫాలో చేయమని చెప్పండి. ఓకే బాయ్.